హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. చూడండి, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానని. మంది నెల్లూరు కదండి. మాది నెల్లూరులో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా రొట్టెల పండుగ జరుగుతుంది కదండి. దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం జరుగుతుంది, అయితే ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు ఈ రొట్టెల పండుగ అనేది. ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, వదలాలనుకునే వాళ్ళు 6వ తేదీ నుంచి 12వ తేదీ లోపల రావాలండి. ఈ రొట్టెల పండుగ ఎక్కడ చేస్తారు అంటే బారా షాహీద్ దర్గాలో ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇక్కడ రొట్టెలు చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి, వ్యాపారం రొట్టి అని చాలా రొట్టెలు దొరుకుతాయండి. సంతానం రొట్టె అని. అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది తెలుసుకొని రండి. చూడండి ఒకసారి, ఇలా బోర్డులు పెట్టుంటారు. సంతానం రొట్టె, ఆరోగ్యం రొట్టె, ఉద్యోగం రొట్టె, ప్రమోషన్ రొట్టె, చదువు రొట్టె అని ఆ బోర్డులు చూసి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పోతే మీకు ఆ రొట్టెలు దొరుకుతాయండి. అయితే నేను ముందు రోజు 4వ తేదీ అండి, ఈరోజు 4 ఫ్రైడే నేను వెళ్ళాను. అంటే ఊరికే టెంపుల్కి వెళ్ళి నేను అలా చూసొద్దామని చెప్పి వెళ్ళాను. మన వ్యూవర్స్ కోసం చెప్దాము, ఇన్ఫర్మేషన్ ఇద్దాము. వాళ్ళు కూడా వచ్చి ఇలా రొట్టెలు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇలా పిల్లల చదువుల కోసము, అలా ఉద్యోగం కోసం అని చెప్పి రొట్టె తీసుకుంటారు మన వ్యూవర్స్ కూడా అని చెప్పి ఒక ఆలోచనతో చెప్దాము ఏ డేట్న చేస్తున్నారు అని చెప్పి వెళ్ళాను చూద్దామని. ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి అండి. 4వ తేదీ అండి. 4వ తేదీ నుంచే మొదలు పెట్టేశారు. ఈరోజు ఫ్రైడే, కానీ 6వ తేదీ నుంచి బాగా జరుగుతుంది. జనం అయితే ఇసుకేస్తే రాళ్ళనంతగా వస్తారండి. ఈ 6 రోజుల్లో 50 లక్షలకు మందికి పైగా వస్తారు అని చెప్పి అంచనా వేస్తున్నారు, అంటున్నారు అక్కడ. అయితే ఈ చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి, వ్యాపారం రొట్టి ఇవి కొంచెం ఈజీగానే దొరుకుతాయండి. నేను చూపించాను కదా, ఆ బోర్డుల దగ్గరికి బోర్డులు పెట్టుంటారండి. వరుసగా కొంచెం దూరంలో ఉద్యోగం చదువు రొట్టె అని పెట్టుంటే, ఇంకొంచెం దూరంలో ఉద్యోగం రొట్టె అని పెట్టుంటారు, ఇంకొంచెం దూరంలో వ్యాపారం రొట్టె అని పెట్టుంటారు. అలా ఏ బోర్డు పెట్టుంటే అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి చూసినా మనకి కనిపిస్తుంది. అక్కడికి వెళితే మనకి ఆ రొట్టె దొరుకుతుంది. సంతానం రొట్టెకి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే మనం నమ్మి ఖచ్చితంగా వెళ్తే మన నమ్మకం బట్టే ఉంటుందండి. ఏదైనా మనం నమ్మి వెళితే ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. ఏ రొట్టె కావాలా ఆ రొట్టె. ఇట్లాగా అంటే ఈ రొట్టెలు ఇలా ఎన్నో రొట్టెలు అండి, ఇలాంటివి వదులుతూ తీసుకుంటూ ఉంటారండి. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది వస్తూ ఉంటారు. చెప్పాను కదా, కులమతాలకు అతీతంగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి ఈ రొట్టెల పండుగ. భక్తులు అయితే ఈ రొట్టెల పండుగకు ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బారా షాహీద్ దర్గాలో జరుగుతుంది ఈ రొట్టెల పండుగ. దేశ విదేశాల నుంచి కూడా ఈ రొట్టెలను తీసుకోవడం కోసం, వదలడం కోసం వస్తూ ఉంటారు. చాలా తక్కువగా దొరికేది చెప్పాను కదండి, సంతానం రొట్టెని. నమ్మి వస్తే ఖచ్చితంగా దొరుకుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రొట్టెల పండుగ గురించి నాకు కూడా 10 సంవత్సరాలుగా తెలియదు అంతకుముందు. తర్వాత ఒకరోజు మా వారు తీసుకెళ్ళారు. చూడండి, అక్కడ రొట్టెలు అమ్ముతున్నారు కదా, అలా కూడా అమ్ముతారండి. చాలామంది అమ్ముతూ ఉంటారు. ట్రేల్లో పెట్టుకొని రొట్టెలు అంటే నేను మొక్కుకో ఉన్నాను, నేను ఈరోజు వదలాలి, చదువు రొట్టె తీసుకున్నాను, మా పిల్లలకి చదువు అయిపోయింది, ఆ చదువు రొట్టె వదలాలి, నేను తీసుకెళ్ళలేకపోయాను, చేయలేకపోయాను, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కొని వదలొచ్చు. అలాగే మీరు వదిలేశాక మళ్ళీ మీరు పట్టుకోవచ్చండి. పిల్లల చదువుల కోసం అయితే ఏమి, ఉద్యోగాల కోసం అయితే ఏమి, వ్యాపారాల కోసము, సౌభాగ్యం కోసము, ఆరోగ్యం కోసము, ప్రమోషన్ రొట్టె, ఇంటి రొట్టె. నేను ఫస్ట్ పట్టుకున్న రొట్టె అయితే ఇంటి రొట్టె అండి. మా వారు నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను నీళ్ళు దర్శనం చేసుకొని నీళ్లు పైన చల్లుకొని వస్తున్నాను. అక్కడ ఒక ఆవిడ పిలిచి, ఏమండి నా దగ్గర ఇంటి రొట్టె ఉంది, మీరు తీసుకుంటారా అన్నది. నేను కాసేపు 1 నిమిషం నిల్చొని ఇవ్వండి తీసుకుంటానన్నాను. మాకు అప్పటికి ఇల్లు కుదరలేదు. మాకు ఇల్లు ఎప్పుడు కుదురుతుందా అనే ఆలోచనలో ఉన్నాను. అయితే అప్పుడు నాకు ఇది ఆ దేవుడే ఇచ్చాడేమో అనుకున్నాను. 1 నిమిషం ఆగి, నేను అప్పటి వరకు నమ్మేదాన్ని కాదండి, ఆగి నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. అప్పుడు ఏదో ఒక సంకల్పం అనుకోవాలి కదండి మనం కూడా. నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు
1 ఇయర్ కల్లా, వచ్చే సంవత్సరం రొట్టెల పండగ కల్లా నాకు కనుక ఇల్లు కుదిరితే నేను వచ్చి రొట్టె వదులుతాను అనుకున్నాను. నాకు అలాగే జరిగిందండి. సంవత్సరం లోపలనే ఇల్లు కుదిరింది, తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెళ్తాను. అయితే ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారండి జనాభా. ఇంకా ఎక్కువ అవుతున్నారే కానీ తగ్గట్లేదు. చాలామంది జనాభా ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ వస్తారు అని చెప్తా ఉన్నారు. మీరు రావాలా అనుకుంటే ఖచ్చితంగా అయితే నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి, అయితే ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి దిగిన, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి దిగిన, రైల్వే స్టేషన్లో దిగిన ఆటో తీసుకొని బారా షాహిద్ దర్గా రొట్టెల పండగకి అంటే ఎవరైనా తీసుకెళ్తారండి. అంత రష్గా ఉంటుంది నెల్లూరు ఆ వారం రోజులు. చాలా ఆశ్చర్యకరంగా ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతుందండి. ఎలా వస్తున్నారు ఈ రొట్టెల కోసం అని ఒక్కసారి మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. మీకు ఏ రొట్టె కావాలో తీసుకొని మీరు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి ఆ రొట్టెను వదలాలి. అలా చెప్తూ ఉంటారు అక్కడ. అలానే చేస్తుంటాం కూడా. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన వ్యూవర్స్ కొంతమంది ఎవరైనా వచ్చి రొట్టెలు కావాలా అనుకునేవాళ్ళు, తీసుకోవాలా అనుకుంటే ఖచ్చితంగా వచ్చి నెల్లూరుకి వచ్చి తీసుకోండి. మీకు ఆ రొట్టె దొరకాలని ఆశిస్తున్నాను. అయితే ఈ రొట్టెల పండుగ జూలై 2025 జూలై 6వ తేదీ నుంచి 12 వరకు జరుగుతుందండి. తప్పకుండా వచ్చి మీకు ఏ రొట్టె కావాలో ఆ రొట్టె తీసుకెళ్ళండి. మీకు ఇంకేదైనా సమాచారం కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగొచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అక్కడ ఇప్పటికే వదులుతున్నారు రొట్టెలు. 4వ తేదీ అని చెప్పాను కదా, చూడండి జనాలు ఎలా వచ్చున్నారో. ఓకే అండి, థ్యాంక్ యూ.